తిరుమలలో జరిగిన అపచారానికి దాని సంప్రోక్షణ మేము ఈరోజు చేస్తున్నామంటూ వైసీపీ నాయకులు ప్రకటించి శనివారం రోజు అంటే 28వ తారీఖు సంప్రోక్షణ చేస్తున్నామన్నారు కదా, అసలు దాని గురించి ఎలా చూడాలంటారు? యాక్చువల్లీ ఇది పోయినసారి మీరు అడిగిన ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పా, అయ్యా నువ్వు చేసిన అపచారానికి మేము ఇళ్లల్లో కూడా గుళ్ళో కూడా మొత్తం సంప్రోక్షణ చేసి అంత కైంకర్యాలు అవి ఇవి ఎక్కడ ఎలా ఏంటి అనేది ఒక సిస్టమేటిక్గా చేసాం. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా నీ కైంకర్యాలు నువ్వేదో సంప్రోక్షణ చేస్తానని నేను బయలుదేరుతానన్నావు 3:35కి. అందరు అక్కడ చూస్తూ ఉన్నారు, నువ్వు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి పైకి వెళ్తావేమోనని. నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు తాడేపల్లిలో. నువ్వు కేవలం డైవర్స్ చేయటానికి మరి అదేంటంటే చంద్రబాబు నాయుడు డైవర్స్ చేస్తున్నాడు, అవినీతి అది కాదు, దాన్ని తప్పుడు ప్రచారం చేశాడు, దానివల్ల నిజాలు బయటపడతాయని చెప్పేసి నా పర్యటన డైవర్షన్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు పోయినసారి అంటే అదే అడుగుతున్నావు. నువ్వు తిరుమల వస్తే నన్ను ఎందుకు పోయినసారి ఆపలేదు, ఇప్పుడు ఎందుకు ఆపారని అడుగుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారండి, మిమ్మల్ని ఎవరు ఆపుతారు? మీరు ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి పైకి, నేను వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది అని ఒక సంతకం పెట్టి పైకి వెళ్ళండి, మీకేం నష్టం? నువ్వే చెప్పావు నేను ఇంట్లో బైబుల్ చదువుతానని, అప్పుడు నువ్వు క్రిస్టియన్ అని ఒప్పుకున్నట్టే. తిరుమలకి వెళ్ళాలంటే అన్య మతస్థులు ఎవరైనా సరే డిక్లరేషన్ పూర్తి చేసి వెళ్ళాలి. ఏనాడు నువ్వు ఇంతవరకు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు డిక్లరేషన్ తీసుకోకుండా వెళ్ళావు. నీ అధికార దుర్వినియోగం అనేది ఈరోజు ప్రజలకు బయటపడతా ఉంది. అది మరి దాని గురించి మేము ఆల్రెడీ సంప్రోక్షణ అయిపోయింది. కైంకర్యాలు అవి ఏమి జరగాలి, ఎట్లా శాస్త్రోక్తంగా మొత్తం చేశారు. ఈవో గారు దగ్గరుండి అన్నీ నీట్గా చేసి మళ్ళీ కూడా కొత్త దానికి ఇచ్చేసి, అది మనం కాదు సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఏఆర్ ఫుడ్స్ని క్యాన్సిల్ చేసేసింది. ఇప్పుడు నేషనల్ డైరీ బోర్డు అదేదో తప్పు అంటాడు. డైరీ బోర్డు మా కోసం పుట్టింది కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టింది కాదు, ఎవరో చేసింది. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక ప్రధానంగా మైసూరులో ఏదైతే ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్కు పంపించకుండా NDDLకి పంపించాల్సిన అవసరం ఏముంది? మైసూరు ల్యాబ్ ఉంది కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా, ఆ ల్యాబ్కి ఇవ్వకుండా ఇక్కడ పంపించడంలో ఏ దురుద్దేశం ఉంది చంద్రబాబు నాయుడుకి అని అంటున్నారు. నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు మైసూరు ల్యాబ్కి మీరు పంపించండి, మనం పంపించేదే ఉంది. ఇప్పుడు 4 ట్యాంకర్లు వచ్చినాయండి. 4 ట్యాంకర్లు వాడిన తర్వాత 5వ ట్యాంకర్ కూడా ఇక్కడక్కడ మన కళ్ళ లేవు. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈసారి ప్రపంచ స్థాయి నాణ్యత పరిమాణాలు ప్రకటించే ల్యాబ్ని ఒకటి ఏర్పాటు చేస్తామని. నువ్వు మైసూరు ల్యాబ్కి నువ్వు పంపించి ఇదిగో మేము ఇది చేయలేదని తీసుకురావయ్యా, ఒకటి నిరూపించుకో. అది పోగొట్టి నేను తిరుపతి వస్తానే నీ మనుషులను తోలి రాయలసీమ నుంచి తోలి నువ్వు గతంలో ఏమేం చేసావు? నువ్వు ఒక దగ్గర ఏదన్నా ధర్నా చేస్తున్నావంటే 2014 నుంచి 19లో ముద్రగడ పద్మనాభం అక్కడ ధర్నా చేస్తుంటే ఈయన కరుణాకర్ రెడ్డి అక్కడికి మనుషులు తీసుకొచ్చి ట్రైన్ తగిలిపెట్టించాడు. ఇక రేపు వస్తుంది అది. నువ్వు దేవుడి దగ్గర ఇవన్నీ ఆటలు వద్దు జగన్మోహన్ రెడ్డి. మేము నమ్మే దేవుడు మేము కాదు, ప్రజలందరూ హిందువులు కాదు. ఇప్పుడు నేనున్నానండి, నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, 100 మంది ఉంటారు. నేను ఇంట్లో వెంకటేశ్వర స్వామి మా కులదైవం కొలుస్తాము. బయటికి పోయి వాళ్ళ మతాన్ని మేమేం కించపరచమే. మరి నువ్వు ఇంట్లో బైబుల్ చదువుతానంటున్నావు, బయటకు వచ్చి నేనేం డిక్లరేషన్, ఇప్పుడు క్లియర్గా బోర్డు నీ హయాంలో ఉంది కదా, నువ్వు డిక్లరేషన్ లేదు. మొన్నటిదాకా నువ్వు 5 years రూల్ చేసావు గవర్నమెంట్ ఆంధ్రాలో. నీ ఏలుబడిలో నీ బాబాయను కరుణాకర్ రెడ్డి నీ అనుయులందరూ కూడా నీ వందిమాగతులు అందరికీ పదవులు ఒక్కొక్కరికి 30,000 30-40 మందిని టీటీడీ బోర్డు జంబో శాంతాడులాగా పెట్టి చేసావు. మీరు చేయాలి కదా, మీరే ఆ డిక్లరేషన్ తీసేసి ఉండాల్సిందిగా. ఈరోజు డిక్లరేషన్ ఉంది, మీరు డిక్లరేషన్ చేసి పైకి పొమ్మంటే నువ్వు అక్కడికి రాకుండా ఇక్కడ వచ్చేసి నువ్వు విజయవాడలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నా సాక్షాత్తు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన నన్నే రానిపోతే SC STలని ఎలా గుళ్ళోకి రానిస్తారంటావు. కేవలం ఇది క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి మీరు ఇంకా మానుకోవాలి. ఆల్రెడీ మీరు 2024లో ఈ పాలిటిక్స్ ప్రదర్శించే మీకు ప్రజలు మంచి గుణపాఠం ఇచ్చి కూటమి పక్షాలకి సూపర్ మ్యాండేట్ ఇచ్చారు. మీ అబద్ధాలు మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఇక ఎవరు లేరు. మీరు ఆ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేది ప్రస్తుతం పక్కన పెట్టి నిజం ఏమైతే ఉందో మీరు కూడా రండి, నిగ్గు తేల్చండి. మీరు వేసిన దాంట్లో తప్పు లేదు అంటే నిలదీయండి, ప్రజలు చూసుకుంటారండి. కానీ ఇక్కడ నన్ను అసలు రానియట్లేదు, తిరుపతి రానియడానికి నాకే అడ్డంకులు సృష్టిస్తుంది ఈ ప్రభుత్వం, నేను వస్తానంటే భయపడుతుంది ఈ ప్రభుత్వం అంటున్నారు. ఎవరు రానియలేదండి? నిన్నెవరన్నా ఆపారా? నువ్వు ఎక్కడ పెట్టుకున్నా కూడా నిన్ను ఎక్కడ ఆపలా, నీవు ఆపావు. ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాముడి తల నరికేశారని అక్కడ రామతీర్థం వెళ్తా ఉంటే నీ మొత్తాన్ని పెట్టి ఆపేసావు నువ్వు.
రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆపేస్తే 9 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. నిన్న ఈరోజు ఎవరు ఆపలా, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ అంతా హిందూ సమాజం మొత్తం నీకేం చెప్తుంది, జగన్ రెడ్డి నువ్వు బైబుల్ తీసుకుంటున్నావు, నువ్వు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమన్నారు. నీ బల ప్రదర్శన కోసం కాదండి, నువ్వు నడిచి మెట్లకు దేవుడి దగ్గర వెళ్ళి ఎవరు ఆపారు? ఎక్కడన్నా నీకు నోటీసులు ఇచ్చారని చెబుతున్నది గవర్నమెంట్. నేను నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకే నోటీసులు ఇస్తే సామాన్య పరిస్థితి ఏంది? నీ నోటీస్ ఉంటే మీడియాకు చూపించండి. మీ దగ్గర నోటీస్ ఉందండి, మీడియాకు చూపించండి. ఇదిగో నాకు పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉందని నన్ను రావద్దని నోటీస్ ఇచ్చారని మీరు పెట్టండి. లేదు కదా, మీరు కేవలం మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం సబబుగా లేదు. జనం చూసే వాళ్ళకి అందరికీ అర్థమవుద్దండి. మీరే తెలివి కలవాళ్ళు అనుకుంటే ఎలాగ చెప్పండి? ప్రజలందరూ ఏం పిచ్చోళ్ళు కాదు కదా. మేము మా కులదైవము వెంకటేశ్వర స్వామికి ఎప్పటి నుంచో, మేము కాదండి, హిందూ మతం అనేది అన్ని మతాలకి సామరస్యాన్ని అవలంబించేవాడు, హిందూ మతాన్ని కూడా ఆచరిస్తాడు. అది ముఖ్యంగా చూస్తే కనుక ఈ తిరుమల విషయాన్ని ఒక కుల రాజకీయంగా ఎస్సీ ఎస్టీ అంటూ ఒక వర్గ విభేదాలు తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి టర్న్ చేయాలని ఎందుకు చూస్తున్నాడు అనుకోవచ్చు అంటారు? అతని పాలిటిక్సే అది కదండి. అతను ప్రత్యేకంగా దీని ఒకదానికి కాదు. అతను పేదలకి మొన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా మీరు చూసారా, నేను ఒక్కడిని ఒకవైపు, వాళ్ళంతా ఒకవైపు, ఎస్సీ నా, ఎస్టీ నా, బీసీ నా అన్నాడు ఎలక్షన్ ముందు. నా రెడ్డి అనలా, కానీ పదవులు ఇచ్చింది మాత్రం మొత్తం రెడ్డీస్. ఎక్కడ కోస్టల్కి వెళ్తే ఒక రెడ్డి, ఇక్కడ ఒక రెడ్డి, రాయలసీమలో ఒక రెడ్డి, నలుగురు రెడ్లే. నువ్వు ఎంతమందికి పదవులు ఏదన్నా చెయ్యి, ఆ నలుగురితో మాట్లాడకుండా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తెలకుండా ఏమన్నా జరిగిందా? విజయసాయి రెడ్డి వైజాగ్లో, అతనికి తెలకుండా ఏమన్నా జరిగిందా? రాయలసీమలో పెద్దిరెడ్డి, అతనికి తెలకుండా ఏమన్నా జరిగిందా? వీటన్నిటి మీద ఇంకో పెద్దరెడ్డి. మరి నా రెడ్లు అనలేదు, నా ఎస్సీలు నా బీసీలు ఏం చేసావు అంటున్నా? నువ్వు ఎస్సీలకి బీసీలకి నీ పరిపాలనలో ఉన్న ఎస్సీ సప్లాన్లో ఉన్న 26 స్కీములు తీసేసావు, మొత్తం సర్వనాశనం చేసావు. నువ్వు 52 కార్పొరేషన్లు పెట్టి ఒకదానికి కూర్చోడానికి చైర్ కూడా లేదండి. ఈరోజు మానవాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కార్పొరేషన్లు అన్నీ ఇచ్చేస్తా. నిన్న ఒక 20 మంది కార్పొరేషన్లకు కూడా ఇచ్చారు. మీరు అదే చెప్తున్నా, మీరు 50 మందికి పదవులు ఇచ్చి నీ వందమాగతులందరికీ ప్రభుత్వం సొమ్ము దోచిపెట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాదు, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కూడా ప్రోత్సహిస్తుంది జగన్మోహన్ రెడ్డి. మీరు దయచేసి నీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని నిన్నటితో ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. లేకపోయినా మాకే నష్టం లేదు. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడు, అసలు ఆయన సంతకం పెట్టాల్సిన అవసరమే లేదు, గతంలో వాళ్ళ నాన్నగారు పెట్టారు కదా సంతకం అనే మాట అయితే అంటున్నారు కదా. వాళ్ళ నాన్నగారు ఏంటండి? వాళ్ళ నాన్నగారు, నేను అదే చెప్తున్నానండి, వాళ్ళ నాన్నగారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఈయన 5 సంవత్సరాలు చేశారు. ఈ 11 సంవత్సరాలలో ప్రజలందరూ చూస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఏ ఒక్కరోజైనా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి ఆ దేవదేవుడికి భార్యాభర్తలు కలిసి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వాలండి. ఏ ఒక్కరోజైనా మీరు వెళ్ళరు. మీరు వేరే అన్ని మతస్థులు మీరు డిక్లరేషన్ ఇవ్వడానికి మీకు ఇబ్బంది లేదు. మీ క్యాబినెట్లో మంత్రి ఉంటాడు, దేవాదాయ మంత్రి, అతనికి చెప్పండి మా సనాతన ధర్మం ప్రకారం దేవుడికి పట్టు వస్త్రాలు ఎలా ఇవ్వాలో. అంటే నీ ఇష్టారాజ్యం నువ్వు వేసుకుంటా, నీకు నచ్చినట్టు చేస్తూ ఉంటే నీకు ఎస్ అంటేనేమో మంచోళ్ళు, లేదంటే నువ్వు తప్పు చేసి ఎదురుదాడి దిగుతావా? ఏంటండి ఇది? అసలు కల్తీయే జరగలేదు. జూన్ 12 నుంచి ట్యాంకర్లు వచ్చినాయి, అది మీ హయాంలో వచ్చినాయే కదా. మరి ఫస్ట్ 4 ట్యాంకర్లు వచ్చినాయి, వాటిల్లో తప్పు తేలలేదు. తర్వాత ఇంకో 4 ట్యాంకర్లు వచ్చినాయి, వాటిల్లో రిజెక్ట్ అయింది కదా. అది ఇంకా దీంట్లో కల్తీ ఎక్కడ జరిగిందని మళ్ళీ నిన్న అదే పాట పాడుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. నేను అదే చెప్తుంది, మేము కనుక్కొని రిటర్న్ పంపేశామండి. చంద్రబాబు నాయుడు గారు ఈ ట్యాంకర్లో ఇప్పుడు ఉన్న ఈవో శ్యామలరావు గారు శాంపిల్స్ తీసుకున్నాడు, ఇక్కడిక్కడ చేస్తుంటే దానికి క్లియరెన్స్ లేదు, మనం ఏదైనా వేగ్గా అనకూడదు, ఒక ఎవిడెన్స్తో అనాలని 4వ ట్యాంకర్ తీసుకొచ్చి ఎన్డీడీబీకి పంపారు. నేషనల్ డైరీ బోర్డు అథారిటీ వాళ్ళేమి మా కోసం చెప్పరు కదండి. అది మీరు వెళ్ళి కనుక్కోండి, లేకపోతే ఇది 5 రూపాయలు కడితే ఆర్టీఐ చట్టం ఉంది, మీరు వెళ్ళి కనుక్కోండి ఏముందండి దీంట్లో అని. నిన్న ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళు గోల్డ్ని తీసుకొచ్చి సిల్వర్లో కలుపుతారా, 1500 పంది కొవ్వు, నెయ్యి 600 ఎవరికి కలుపుతా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు మాట్లాడే ఇది ఉందా? నేను అందుకే చెప్తున్నా, మేము చేయలేదు అంటున్నావు. నువ్వు చేయకపోతే ఇప్పుడు కూడా మీరు క్లియర్గా ఇచ్చి మేము ఇది చేయలేదండి, మీరు మా మీద కావాలని చేస్తున్నారు అని ప్రజల్లో పెట్టండి. మా మీద మీరు వస్తానని చెప్పి ఎదురుదాడికి దిగి మా మీద అది అన్నారు ఇది అన్నారు, నీకు నోటీసులే ఇవ్వలేదండి గవర్నమెంట్. నువ్వు డిక్లరేషన్ చేసి వెళ్ళవయ్యా అని చెప్పింది. మత సామర్థ్యం నువ్వు తిరుపతిలో తీసుకొచ్చి నువ్వు ఇవన్నీ చేయకుండా కుల మతాల మధ్య స్విచ్ పెట్టాలని చూస్తావా? కుదరదు కదా.
నీ తండ్రి ఆల్రెడీ హైదరాబాద్లో ఒకసారి పెట్టాడు, ఏం జరిగిందో అందరికీ తెలుసు 30 years బ్యాక్. ఇట్లాంటి ఇప్పుడు జరగదు. జనాలు అంతా తెలియదు. ప్లాన్లో ఏమన్నా చేశారనుకోవచ్చు అంటారా? నేను వస్తానని ప్రకటించి గతంలో ఏదైతే హైదరాబాద్లో మత ఘర్షణలు చెలరేగినాయో అదే ప్లాన్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు అనుకోవచ్చు అంటారా? కానీ ఇప్పుడు ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు బ్రదర్. అంతా జగన్మోహన్ రెడ్డి చెప్తేనో లేకపోతే ఇంకొకరు చెప్తేనో ఈ ఘర్షణలకి అంతా కూటమి ప్రభుత్వంలో హిందూ ముస్లిం బాయ్ అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. అన్ని మతాలకి గవర్నమెంట్ ప్రశాంతమైన స్వేచ్ఛను కల్పిస్తూ ఉంది. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి, పరమతాలను కూడా గౌరవించాలి. ఇదేం సెక్యులరిజం అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఇదేం సెక్యులరిజం, ఇదేం రాజ్యాంగం అంటున్నాడు కదా. సరే, నాకు తెలిసి మరి ఈ ప్రభుత్వానికి సెక్యులరిజం గురించి తెలీదు. అతను చెప్పమనండి అసలు సెక్యులరిజం అంటే ఏంద్ర, అతను చెప్పాలి. కానీ అది చెప్పడు. ఇదేం సెక్యులరిజం? చంద్రబాబు నాయుడు వెనకేసుకొస్తున్నారు, ఢిల్లీ నుంచి బీజేపీ కార్యకర్తలను పిలిపించి హిందువులను పిలిపించి అంటాడు. నువ్వు వెళ్ళి ఢిల్లీలో మొన్న ధర్నా చేసావు కదా, నీకు దమ్ముంటే బీజేపీకి వ్యతిరేకంగా మళ్ళీ వెళ్ళి ధర్నా చేయి. అక్కడ ధర్నా చేస్తే నీ బొక్కలన్నీ ఏరుతారని చెప్పి గమ్ము కూర్చుంటే వాళ్ళని ఒక మాట అన్నావు. ఇక్కడ పనిచేసే ముఖ్యమంత్రులు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు మీద పడిపోయి మాట్లాడతావు. నువ్వు చేసిన తప్పు మళ్ళీ ఎదురు మీద పడిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు. ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరు పిచ్చోళ్ళు ఏం లేరు. క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న అన్ని కోణాల్లో కూడా ఆ దేవదేవుడి ప్రతిష్టకు భంగం కలిగించే ఏ ఒక్క ఆఫీసర్ని కానీ ఎవరినైనా వదిలిపెట్టకూడదని ప్రభుత్వానికి మాలాంటి వాళ్ళ తరపున మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాం. ఇతని అకృత్యాలన్నీ బయట పెట్టాలి, ప్రజలకు తెలియాలి, క్లియర్ కట్గా రావాలి అనేది మా